అమెరికాలో ఏదైతే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ మీదన డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని చంపేస్తామంటూ ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ బెదిరింపులకు పాల్పడింది. ఓపెన్గానే ఈ హత్య కుట్రపై తాజాగా ట్రంప్ స్పందించారు. అతను ఒక బ్యాడ్ క్యాప్ అంటూ ట్రంప్ కామీ మీద మండిపడ్డారు. జేమ్స్ కామీకి దాని అర్థం ఖచ్చితంగా తెలుసు. అతను హత్య చేయాలనుకున్నాడనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అతను సమర్థుడు కాకపోవచ్చు, కానీ దాని అర్థం తెలుసుకునే తెలివి ఉంది. కామీ దేశాధ్యక్షుడిని చంపేందుకు పిలుపునిచ్చాడు. అతను ఒక డర్టీ కాప్, చెడ్డ పోలీస్ అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జేమ్స్ కామీ 8647 అనే పదాలతో ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేశారు. 47వ అధ్యక్షుడిని చంపడం అనే అర్థం వచ్చేలే రహస్య కోడ్ ఉందని అధికారులు చెప్పారు. దీంతో అతని చర్యల మీద అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. తన పోస్టు మీద కామీ స్పందిస్తూ తాను బీచ్ వాక్ చేస్తున్న సమయంలో చూసిన షెల్ల చిత్రాన్ని పోస్ట్ చేశానని తెలిపారు. ఆ పోస్టును అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఆ నంబర్లను హత్యలు చేయడానికి ఉపయోగిస్తారన్న విషయం తనకు తెలియదన్నారు. అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. పోస్టు పెట్టిన తర్వాత ఏదైతే ఇట్లాంటి కాన్సెప్ట్ వస్తుందని తన అసంబద్ధమైనటువంటి ఆరోపణలు రావడంతో దాన్ని డిలీట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. దీని మీద ఎఫ్బీఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ స్పందిస్తూ కామీ పోస్టు మీద దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం సీక్రెట్ సర్వీస్ అధికారులు కామీని తన పోస్టు మీద ప్రశ్నించిన అక్కడ మీడియా కథనాలు కూడా చెప్తున్నాయి. అయితే గతంలో కూడా ట్రంప్ మీద పలుమార్లు హత్యాయత్నం అయితే జరిగినటువంటి విషయం వాస్తవం.